చిన్నోనిపల్లి గ్రామస్తులను ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత నాది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని చిన్నోనిపల్లి గ్రామం ముప్పుకు గురి కావడంతో అకాల వర్షం రావడంతో గ్రామంలో ఇండ్లలోకి నీళ్లు రావడంతో ప్రజలు నివసించడానికి ఇబ్బంది. ఈ సందర్భంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చిన్నోనిపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. చిన్నోనిపల్లి గ్రామస్తులకు 250 మందికి 7500 రూపాయలు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి ఇండ్లు ఖాళీ చేసిన సందర్భంగా రవాణా ఖర్చుల కొరకు మాత్రమే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నోనిపల్లి గ్రామస్తులకు గతంలో కూడా చెప్పడం జరిగింది. రిజర్వాయర్లు ఇబ్బంది కలుగుతుందని, గతంలో మీకు R&R సెంటర్ ని ఏర్పాటు చేసి మంచి మౌలిక వస్తువులను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. రిజర్వాయర్లు దాదాపు 70% పూర్తయినది. ఇప్పుడు అకాల వర్షం కారణంగా గ్రామంలో ఉన్న ఇండ్లలోకి నీళ్లు రావడంతో ప్రజలకు ఇబ్బందిగా కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గ్రామాన్ని ఖాళీ చేసి నూతనంగా నిర్మాణం అవుతున్న R&R సెంటర్లకు వెళ్లాలని కోరారు. చిన్నోనిపల్లి గ్రామస్తులకు ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని షిఫ్ట్ ఇన్ఛార్జెస్, ఇండ్ల పట్టాలు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా వచ్చే విధంగా కృషి చేస్తాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా అందజేసే విధంగా నా వంతు కృషి చేస్తానని R&R సెంటర్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలతో నీరు, విద్యుత్ సరఫరాను కల్పిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి ఇళ్లను అందించే విధంగా ప్రభుత్వం తరపున నా వంతు కృషి చేస్తామని తెలిపారు. పెడితే 6000 క్యూసెక్ల నీళ్లు ఉండేది. ఇన్ని క్యూసెక్ల నీళ్లు పోతే నీకు మొత్తం ఆ తుంగభద్ర వరకు ఏ వ్యవసాయ పొలం మిగిలే సమస్య లేదు. మొత్తం ఇంకా మనసుల్లోతు బీటలు పెట్టుకుని నీకు ఎన్నేళ్ళు ఉంటే కూడా వాళ్ళు వ్యవసాయం చేసుకుని కూడా రాదు. ఒక్క గంట గావు చేసి వాన వస్తే ఇది ఆగే సమస్య లేదు. అదే శివ అవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు అది చీరల కట్ట పక్కకు పెట్టు. ఫస్ట్ కట్ట పెంచే మార్గం ఆలోచన.